రోజులాగానే ఎన్నో లేటెస్ట్ టెక్నోస్ తోటి టెక్నోస్ ఎపిసోడ్ 814తో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. న్యూస్లోకి వెళ్ళబోయే ముందర ఈరోజు ప్రశ్న. సో మీరు మొబైల్ ఫోన్స్లో ముఖ్యంగా చెప్పాలంటే ఆన్లైన్లో సంబంధించినటువంటి రకరకాల వీడియో ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇవాళ రేపు మనకి ఇన్స్టాగ్రామ్ కావచ్చు, మోజో కావచ్చు, లేదన్నట్లయితే యూట్యూబ్ కావచ్చు, ఇలాంటి వాటన్నిటిలో మీరు ఎలాంటి వీడియోస్ని చూడటానికి ఇష్టపడుతూ ఉంటారు? షార్ట్ కైండ్ ఆఫ్ వీడియోస్నా, లేదన్నట్లయితే కనుక కంటెంట్ ఉంది అన్నట్లయితే ఎంత లెంత్ అయినా పర్వాలేదని అనుకుంటారా? లేదు అన్నట్లయితే కనుక నార్మల్ రెగ్యులర్ లెంత్ ఉన్నటువంటి వీడియోస్ లెట్ మీ నో. కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్నటువంటి లింక్ మీకు చేసి ఓట్ చేయండి అండ్ దీనికి సంబంధించిన రిజల్ట్ని రేపటి టెక్నోస్లో చూసేద్దాం. సో మొదటి న్యూస్ వచ్చేప్పుడు మనకి యాపిల్ నుంచే స్టార్ట్ చేద్దాం. యాపిల్ అనూహ్యంగా వీళ్ళొక సరికొత్త ప్రపోజల్ని అయితే మన ఇండియాలో అఫ్కోర్స్ నిన్న రాత్రి నుంచి ఇది అఫీషియల్గా వరల్డ్ వైడ్ ద్వారా వీళ్ళైతే లాంచ్ చేయడం అయితే జరిగింది. సో బేసికల్లీ దీనివల్ల మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటి అంటే యాపిల్ వాళ్ళకి సంబంధించినటువంటి ఓన్ ఒరిజినల్ పార్ట్స్ ఏవైతే లైక్ డిస్ప్లే కావచ్చు, బ్యాటరీ కావచ్చు, హౌసింగ్ కావచ్చు, మదర్ బోర్డ్ కావచ్చు, ఇలాంటి వాటన్నిటిని అమ్మటం అయితే జరుగుతుందంట. ఒకవేళ మీకు కనుక ఓన్గా రిపేరింగ్ వచ్చి ఉన్నట్లయితే వాటిని తీసుకొచ్చి వాటిని మీరే ఫిక్స్ చేసుకోగలరు. అండ్ వీటితో పాటు దానికి సంబంధించినటువంటి రిపేరింగ్కి సంబంధించిన టూల్స్ని అండ్ అట్ ద సేమ్ టైం వాటికి సంబంధించినటువంటి యూజర్ మాన్యువల్ని కూడా. అఫ్కోర్స్ దీనివల్ల నాకైతే పెద్దగా ఉపయోగం అయితే ఏమనిపించదు, ఎందుకంటే ఆబ్వియస్గా పార్ట్ కాస్ట్ ఏదైతే ఉందో చాలా హై ఎండ్గా ఉండడం జరుగుతుంది. అండ్ అఫ్కోర్స్ దాంతో పాటుగా మీరు దానికి సంబంధించినటువంటి యూజర్ మాన్యువల్ అలాగే దాని రిపేరింగ్కి సంబంధించినటువంటి టూల్స్ ఇవన్నీ పర్చేజ్ చేసేదాని బదులు అఫీషియల్గా వాళ్ళ ద్వారా రిపేర్ చేయించుకుంటేనే మీకు ఇంకా తక్కువగా ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి నా అభిప్రాయం. ఇన్ఫ్యాక్ట్ అన్లెస్ అండ్ అంటిల్ మీరు ఒక ప్రాపర్ టెక్నీషియన్ అయితే తప్ప. సో నన్ను అడిగితే కనుక ఇది వేస్ట్ ఆఫ్ టైం అండ్ డైవర్షన్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. వాళ్ళకి సంబంధించినటువంటి ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్స్ మీద వచ్చేటువంటి వ్యాఖ్యలు ఉంటాయి చూసారా, అంటే వాళ్ళకి తెలియాలి రిపేరింగ్ అనేది ఎంత కష్టం అనేది. నిజంగా చెప్పాలంటే లోపల ఉండేటువంటి కాంపోనెంట్స్ అన్ని చాలా 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 కాంప్లికేటెడ్గా ఉంటాయి. డైరెక్ట్గా బేడ్ హ్యాండ్ తోటి మీరు కనుక పీసీబీని టచ్ చేసినా అక్కడ షార్ట్ సర్క్యూట్ అయ్యి అదొక పెద్ద లాస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. నన్ను అడిగితే ఇది పెద్ద ఉపయోగపడేటువంటి ఫ్యూచర్ అయితే కాదని అనుకుంటున్నాను. బట్ ఫైనల్లీ ఎనీవే ఒక కంపెనీ అయితే ముందుకు వచ్చింది వాళ్ళ స్పేర్ పార్ట్స్ని అఫీషియల్గా అమ్మటానికి. దీన్ని ఆసరాగా తీసుకొని ప్రతి ఒక్క కంపెనీ కూడా అఫీషియల్గా వాళ్ళకి సంబంధించినటువంటి స్పేర్ పార్ట్స్ వాళ్ళ ఆథరైజ్ సర్వీస్ సెంటర్స్లో అమ్మినా కానీ ఎంతో కొంత యూజ్ అవుతుందని నా అభిప్రాయం. సో దీని గురించి మీరేమనుకుంటున్నారు? నిజంగానే ఇది ఉపయోగపడేదా లేదన్నట్లయితే యూజ్లెస్ కాన్సెప్టా? లెట్ మీ నో. కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. వీడియో లైక్ చేశారా? లైక్ చేయకపోతే లైక్ చేయండి. నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ న్యూస్ కూడా మనకి యాపిల్ దగ్గర నుంచే. యాపిల్ అఫీషియల్గా నిన్న రాత్రి మనకు కన్ఫర్మ్ చేయడం జరిగింది. సో వీళ్ళకి సంబంధించినటువంటి మొట్టమొదటి మన ఇండియన్ అఫీషియల్ యాపిల్ స్టోర్ ఏదైతే ఉందో బాంబేలో లాంచ్ అయిపోతున్నారంట. సో ఇది వచ్చేటప్పటికి మనకి డిసెంబర్ అంటే క్రిస్మస్ టైంకి అఫీషియల్గా దీన్ని లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ దీంతో పాటు ప్యారలల్గా వీళ్ళు ఢిల్లీలో కూడా మరొక అవుట్లెట్ అంటే అఫీషియల్ యాపిల్, ఇప్పటిదాకా మనకి యాప్ట్రానిక్స్ అని, ఐకేల్ అని ఇట్లా చాలా రకాల అఫీషియల్ ఆథరైజ్ రీసెల్లర్స్ ఉన్నారు. కానీ డైరెక్ట్గా కంపెనీ అంటే ఇప్పటిదాకా డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా మనం అయితే ఫోన్స్ని పర్చేజ్ చేస్తున్నాం. డైరెక్ట్గా కంపెనీ బరిలోకి దిగి అమ్మటం ఇదే మొట్టమొదటిసారి, అది కూడా ఈ స్టోర్లో నుంచి మనకు దొరికేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఎనీవే ఇది ఒక గుడ్ మూవ్ ఫైనల్లీ యాపిల్ స్టోర్ ఇన్ ఇండియా. ఇకపోతే నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి క్వాల్కమ్ దగ్గర నుంచి. క్వాల్కమ్ కంపెనీ వీళ్ళకి సంబంధించినటువంటి క్విక్ ఛార్జ్ టెక్నాలజీ 5.0ని అతి త్వరలో అయితే తీసుకొని రాబోతుంది. సో క్వాల్కమ్లో స్నాప్డ్రాగన్లో 8 సిరీస్లో ఫస్ట్ జనరేషన్ చిప్సెట్ ఉంది కదా, మోస్ట్లీ ఇది సపోర్ట్ చేస్తుందేమో అనుకున్నాం కానీ ఇది సపోర్ట్ చేసేటువంటి అవకాశం అయితే లేదంట. సో 8th జనరేషన్లో సెకండ్ జనరేషన్కి సంబంధించినటువంటి చిప్సెట్ ఏదైతే ఉందో మోస్ట్లీ దీనికి సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి అఫీషియల్గా కంపెనీ అనౌన్స్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ వీళ్ళు వచ్చేటప్పటికే 2007 నుంచి అనుకుంటా క్వాల్కమ్ క్విక్ ఛార్జ్ టెక్నాలజీ 1, తర్వాత 2, 3, 4 ఇప్పుడు నడుస్తుంది అండ్ 5 అతి త్వరలో అయితే రాబోతుంది. సో ఇప్పటిదాకా వీళ్ళ నుంచి వచ్చినటువంటి వాటన్నిటిలో 120 వాట్స్ అయితే మనం మ్యాక్సిమం చూసాం. ఇది వచ్చేటప్పటికి 150 వాట్స్ దాకా మనకు వచ్చేటువంటి అవకాశం ఉందంట. అండ్ 0 to 100% ఛార్జ్ అనేది ఇది కేవలం 5 మినిట్స్లోనే కంప్లీట్ చేసుకోవటం మరొక విశేషం. సో ఇది వచ్చేటప్పటికే మేబీ డ్యూయల్ సెల్ బ్యాటరీ టెక్నాలజీ లేదా ట్రిపుల్ సెల్ బ్యాటరీ టెక్నాలజీతో మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉందంట. మోస్ట్లీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఇది షామీకి సంబంధించినటువంటి MI 12 సిరీస్ ఉంది చూస్తే అల్ట్రాలో, సో వాటిల్లో వీటిని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి నేను గట్టిగా అనుకుంటున్నాను. మేబీ హోప్ ఫర్ ద సో. ఇక నెక్స్ట్ చెప్పు మనకు వన్ ప్లస్ దగ్గర నుంచి. వన్ ప్లస్
10 సిరీస్కి మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి బ్యాటరీ ఏదైతే ఉందో ఈరోజు మనకు బయటకు రావడం అయితే జరిగింది. అఫ్కోర్స్ ఇది వచ్చేటప్పటికే మనకి టీయూవీ రిహల్ అండ్ సర్టిఫికేషన్లో కూడా మనకు బయటపడటం అయితే జరిగింది. సో దీంట్లో 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ, అది కూడా డ్యూయల్ సెల్ బ్యాటరీ టెక్నాలజీతో మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. అండ్ దీంట్లో 65 వాట్స్ లేదున్నట్లయితే కనుక 80 వాట్స్ అవుట్పుట్తో మనకి ఇవి వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక స్ట్రాంగ్ రూమర్ వస్తుంది. మోస్ట్లీ వీళ్ళు 80 వాట్స్ని మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక గట్టి రూమరే వస్తుంది. అండ్ 0 to 100% ఛార్జ్ అవ్వడం కూడా OnePlusలో ఇప్పటిదాకా ఉన్నటువంటి వాటన్నిటిలో ఇది ఒక మైల్ స్టోన్ కింద నిలబడేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక న్యూస్ ద్వారా అయితే మనకు వస్తుంది. సో ఎనీవే చూద్దాం మరి ఈసారి వీళ్ళు దీనిలో ఏం మ్యాజిక్ చేయబోతున్నారు. నెక్స్ట్ చెప్పు మన గూగుల్ పే దగ్గర నుంచి నిన్న జరిగినటువంటి గూగుల్ ఇండియా సబ్మిట్లో ఒకటి కాదు వీళ్ళు 4 రకాల సరికొత్త యూనిక్ ప్రొడక్ట్స్ని అయితే మన ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది. ఒకటి వచ్చినప్పటికీ గూగుల్కి సంబంధించినటువంటి సర్టిఫికేషన్ కోర్స్ మన ఇండియన్స్ కోసం. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో ఆటోమేషన్స్ ఇట్లాంటి వాటన్నిటికీ దాంట్లో అయితే మీరు కోర్సులో జాయిన్ అవ్వచ్చు. అఫ్కోర్స్ దాంట్లో కనుక మీరు మెరిట్ సాధించారు అన్నట్లయితే మీకు అప్ టు 1 lakh దాకా బోనస్ కూడా దొరికేటువంటి అవకాశం ఉంది. సో ఇక దీన్ని పక్కకు పెట్టారు అన్నట్లయితే ఎవరైతే ప్రెగ్నెన్సీ ఉమెన్స్ ఉంటారో చూసారా, సో వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం వీళ్ళు ఒక థర్డ్ పార్టీ వాళ్ళతోటి కమ్యూనికేట్ చేస్తూ అంటే కాంట్రాక్ట్ అవుతూ వీళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి హెల్త్ ఇష్యూస్ మొత్తాన్ని కూడా మానిటర్ చేసేటువంటి అవకాశం అయితే ఉందంటే యూజింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద టెక్నాలజీ. అండ్ దీన్ని పక్కకు పెట్టారంటే మూడోది మాత్రం చాలా 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 ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రూప్లో ఉన్నారు, మీరు అందరూ కలిసి ఒక ట్రిప్ వేశారు, అందరం గోవాకి ట్రిప్ వేస్తూ ఉంటాం. గోవాకి ట్రిప్ వేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో కామెంట్ చేయండి. సో అలా గోవాకి ట్రిప్ వేసినప్పుడు అక్కడికి సంబంధించినటువంటి ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో ఒకవేళ మీరు నలుగురికి గనక షేర్ చేసుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారు, సో ఒక దగ్గర ఒకళ్ళు ఖర్చు పెడుతూ ఉంటారు. సో గూగుల్లో ఒక గ్రూప్ని క్రియేట్ చేసుకొని మీరు పేమెంట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇది స్ప్లిట్ చేసి ఎవరి పేమెంట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి రిక్వెస్ట్ పంపించడం అయితే జరుగుతుంది. ఆటోమేటిక్గా మిగతా వాళ్ళందరూ పే చేశారంటే ఇది షేర్ అవటం జరుగుతుంది. ఇది కూడా ఒక సరికొత్త ఫ్యూచర్ కింద మన ముందుకైతే తీసుకొని రాబోతున్నారు. సో ఎనీవే ఇది కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యూచరే. సో నాకైతే ఇది చాలా 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 బాగా ఉపయోగపడుతుంది. సో మీకు ఎలా అనిపించింది ఈ అప్డేట్స్ అన్నీ లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. ఇక నెక్స్ట్ న్యూస్ వచ్చేపు మనకి యాపిల్ దగ్గర నుంచి యాపిల్ iPhone 12 అలాగే 13 సిరీస్కి ఎక్స్క్లూజివ్గా ఒక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది. ఇది 15.1.1 అయితే ఆల్రెడీ అఫీషియల్గా రోల్అవుట్ అయింది. ఇది 15.1.1. సో బేసికల్లీ యూజర్ యొక్క కాల్ డ్రాప్స్ ఉన్నాయంట ఎక్కువగా ఈ 15.1లో. అది ముఖ్యంగా చెప్పాలంటే iPhone 12 అలాగే iPhone 13 అంటే ముఖ్యంగా 5G ఓరియంటెడ్ మొబైల్స్ ఉన్నాయి చూసారా, వాటిల్లో అయితే ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి. సో వాటితో పాటు ఇంకా కొన్ని ఇంప్రూవ్డ్ పెర్ఫార్మెన్స్తో కూడినటువంటి ఒక అప్డేట్ని అయితే అఫీషియల్గా కంపెనీ రోల్అవుట్ చేయడం జరిగింది. ఒకవేళ మీలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా iPhone 12 సిరీస్ లేదా 13 సిరీస్ వాడుతున్నారు అన్నట్టయితే సింప్లీ డూ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. మిగతా వాళ్ళకైతే అప్డేట్ రాలేదు, నేను చెక్ చేశాను. సో ఓన్లీ ఎక్స్క్లూజివ్గా iPhone 12 అండ్ iPhone 13కి మాత్రమే. ఇక నెక్స్ట్ చెప్పు మనకి OnePlus దగ్గర నుంచి OnePlus 9 Pro హ్యాసెల్బ్లేడ్ తోటి వీళ్ళు ఒక కెమెరాని అయితే మన ముందు తీసుకొచ్చిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఇక దీంతో వీళ్ళు ఏకంగా కంప్లీట్ ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ, అది కూడా మన ఇండియన్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఏదైతే ఉందో షూట్ చేయడం జరిగిందంట. ఆల్మోస్ట్ ఆల్ 1 hour ఇది ఉండబోతుంది. అండ్ ఇది వచ్చేటప్పటికే మనకి హాట్స్టార్ డిస్ప్లే హాట్స్టార్ చూసారా, దీంట్లో అయితే స్ట్రీమ్ అవ్వబోతుంది. ఇది రేపు నవంబర్ 23వ తారీఖు అఫీషియల్గా స్ట్రీమ్ అవ్వబోతుంది. ఒక రకమైనటువంటి సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా కింద ఈ ఫోన్ అంటే ఈ మూవీని అయితే మన ముందు తీసుకొని రాబోతున్నారు. అండ్ ఈ మూవీ మొత్తం కంప్లీట్ A to Z ఈ ఫోన్ ద్వారానే షూట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాపిల్ ఇలాంటి స్ట్రాటజీస్ని తీసుకొస్తూ ఉంటుంది, ఇప్పుడు OnePlus కూడా అదే కోవకు చెందింది. సో నెక్స్ట్ వచ్చేమో మనకి OnePlus దగ్గర నుంచే OnePlus Nord 2కి సంబంధించిన ఒక OTA అప్డేట్ని అఫీషియల్గా ఈరోజు కంపెనీ మన ఇండియాలో రోల్అవుట్ చేయడం జరిగింది. ఒకవేళ మీలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా OnePlus Nord 2 మొబైల్ ఫోన్ యూజర్స్ ఉన్నారు అన్నట్టయితే సింప్లీ టు హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఇక నెక్స్ట్ వచ్చేమో మనకి సామ్సంగ్ దగ్గర నుంచి Samsung Galaxy S22కి సంబంధించినటువంటి గిగ్బెన్ స్కోర్స్ ఏవైతే ఈరోజు అఫీషియల్గా మనకి బయటకు రావడం అయితే జరిగింది. సో దీంట్లో మీరు చూసారంటే సింగిల్ కోర్లో వచ్చేటప్పటికి 691, అలాగే మల్టీ కోర్లో వచ్చేటప్పటికే 3169, 8GB ఆఫ్ ర్యామ్, అలాగే 126GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ, Android 12 ఆపరేటింగ్ సిస్టమ్ ప్లాట్ఫామ్ మీద వీటిని అయితే టెస్ట్ చేయడం జరిగింది. సో ఎనీవే ఇది కూడా మనకి Jan 1st లేదా 2nd వీక్లో 2022లో మన ముందుకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ విషయం మనకి సుజుకి దగ్గర నుంచి సో మనకి ఎయిదర్ అయిపోయింది, ఓలా అయిపోయింది, ఇక చాలా రకాల ఎలక్ట్రిక్ బైక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కూడా మనమైతే చూడబోతున్నాం. బట్ మొట్టమొదటిసారిగా సుజుకి ఏదైతే ఉందో మనకి ఎలక్ట్రిక్ బైక్స్లో కూడా రాబోతుంది. సో ఓలా అయితే ఆల్రెడీ స్టార్ట్ అయింది, బట్ ఇంకా ప్రొడక్షన్లో
ఉంది కానీ డెలివరీస్ అయితే కాలేదు. బట్ సుజుకి అతి త్వరలో వీళ్ళకి సంబంధించిన ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ని అతి తక్కువ ధరకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంటే ఇప్పుడు ప్రస్తుతం సుజుకిలో ఉన్నటువంటి బర్గ్మ్యాన్ 125cc బైక్ ఉంది చూసారా, ఆల్మోస్ట్ ఆల్ ఇదే సెగ్మెంట్లో మనకు దీన్ని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంటే ఇంకా పవర్ఫుల్ అండ్ ఎడిషనల్ ఫీచర్స్తో. జపనీస్కి సంబంధించినటువంటి బ్రాండ్ కూడా మంచి బ్రాండే. వీళ్ళు ఆల్రెడీ 2 వీలర్స్ అండ్ 4 వీలర్స్లో కూడా ఉన్నారు. సో ఈవీ సెగ్మెంట్లో కూడా వీళ్ళు అడుగు పెడుతున్నారంటే ఆల్మోస్ట్ 2020లో ఎక్కువగా ఈవీ వెహికల్స్కే ప్రయారిటీ ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఎనీవే ఒకవేళ ఈవీ వెహికల్ చూడాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక హ్యావ్ ఎ లుక్ ఆన్ ద సుజుకి ఆల్సో. సో నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి యూట్యూబ్ దగ్గర నుంచి యూట్యూబ్ ఈరోజు అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. యూట్యూబ్ షార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటిదాకా షార్ట్స్ ఉన్నాయి, బట్ ఇవన్నీ కూడా బీటా టెస్టింగ్లో మాత్రమే ఉన్నాయి. ఈ రోజు నుంచి నో మోర్ బీటా అంటే వీటిని అఫీషియల్గా రోల్ అవుట్ చేయడం అయితే జరిగింది. సో ఒకవేళ మీరు కనుక యూట్యూబ్ షార్ట్ ప్రియులు అయి ఉన్నట్లయితే యూట్యూబ్ షార్ట్స్ ఏమన్నా ప్రయాగ్ చేద్దాం అనుకుంటున్నారు అన్నట్టయితే హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఇక ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి శాంసంగ్ దగ్గర నుంచి శాంసంగ్ గెలాక్సీ A73 5G మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి రెండర్ లీక్ ఇమేజెస్ ఈరోజు మనకు బయటకు రావడం జరిగింది. అఫ్కోర్స్ దీంట్లో కూడా మనకి 108 మెగాపిక్సెల్ స్టాండర్డ్ 3.5mm జాక్ని వీళ్ళు టోటల్లీ రిమూవ్ చేస్తూ బాటంలో వీళ్ళు మనకి సిమ్ ట్రైన్ అయితే తీసుకొని రాబోతున్నారు. అంటే ఒక రకంగా చెప్పాలన్నట్లయితే ఇది ప్రీమియం ఫ్లాగ్షిప్ కేటగిరీ కింద మనం చూసేటువంటి అవకాశం అయితే ఉంది. మోస్ట్లీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఇది 30 నుంచి 35 వేల రూపాయల మధ్యలో మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి ప్రాసెసర్తో వచ్చేటువంటి అవకాశం నుంచి ఒక స్ట్రాంగ్ రూమర్ అయితే వస్తుంది. చూద్దాం మరి వీళ్ళు ఏం చేస్తారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించినటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. వీడియోని ఇస్తే గట్టిగా లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసుకోగలరని మనవి. అండ్ మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ సపోర్ట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.